అయ్యా బయట ఉన్న వాళ్ళు చెప్తలేరు, వాళ్ళకి అనుకుంటలేరేమో. బయట ఉన్న వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. It's great joy, pleasure in the midst of pressure to be with the people of God, to worship Him, to know about Him, to understand about Him, to glorify Him, where the sole purpose of the human life comes in. I am grateful to God for this another great opportunity to be with the saints of Clock Tower Wesley Church. Also, I am greatly indebted for the loving gesture that is being shown by our beloved senior presbyters of the Diocese of Medak, the presbyter in charge, Reverend Wilson Aygaru. Ayya, thank you so much, a beloved brother of mine, Amagaru. I could able to acknowledge the presence, and also the officers of the pastorate committee and the pastorate committee and all the elders, everyone who have been seated here. Thank you so much for giving another opportunity for this servant of the Lord. Also, I would like to thank my beloved pastors in the vineyard of the Lord. Thank you so much, Aygaru. This morning, we all have been seated here. చాలా గొప్ప ధ్యాన అంశంలోనికి మనమందరము చేర్చబడ్డాం. నేడు ధ్యానం చేయడానికి మనకి ఇవ్వబడినటువంటి అంశం మనమందరము కూడా దాని గూర్చినటువంటి సమాలోచన చేసి వచ్చినామని నేను అనుకుంటున్నా. వచ్చిర్రా రాలేదని మాత్రం చెప్పకండి. నేను ఎప్పుడు దేవుని భక్తులకు, విశేషంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా విశ్వాస సమాజానికి చాలా ఖండితంగా సెలవిచ్చేటువంటి ఒక న్యాయ విధి, ఐ కోట్ అండ్ అన్కోట్ ఓన్లీ ఫర్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఏంటనంటే 2 విషయాలు మనము మరిచిపోయి కూడా దేవాలయానికి రావద్దు. ఇందులో మధ్యస్థమైనటువంటి మాట మరొకటి లేదు. రావద్దు అంటే రావద్దు. మొదటిది, రిక్త హృదయాలతో ఆయన ఆలయములోనికి ప్రవేశించకండి. డోంట్ ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ ఎంప్టీ హార్ట్స్. ఎందుకనంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా భూమి మీద ఉన్నటువంటి దాదాపుగా కొన్ని 25,000 సంఘాలలో ఒకే ఒక సంఘం తన యొక్క విశ్వాస సమాజాన్ని శాస్త్రీయంగా సిద్ధము చేసేటువంటి ఏకైక సంఘం విశ్వంలో ఏదైనా ఉన్నదనంటే అది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మాత్రమే. Shall we all put our hands together for our own church? ఎందుకంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సభ్యునిగా ఉండడం అనేది ఇట్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ప్రీడెస్టైన్డ్. ప్రతి ఆదివారం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా సిద్ధం చేయడానికి శాస్త్రీయపరమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఒక గొప్ప అంశాన్ని మన ముందు మన క్యాలెండర్లో పొందుపరిచి రిక్తమైనటువంటి ఆలోచనలతో ఈ దేవాలయంలోనికి వచ్చి ఇక్కడ యాజకుడు ఒక వారము రోజులు సిద్ధపడి ప్రార్థన చేసి గోజాడి పరిశోధన చేసి పరిశీలన చేసి పరిశుద్ధమైన సంఘానికి అన్వయమైనటువంటి ఆలోచన పవిత్రాత్మ ద్వారా సహాయముతో అందిస్తూ ఉన్నప్పుడు ఇటు కఠోరమైనటువంటి పరిశ్రమ ఎక్కడ కూడా బూడిదలో పోసిన పన్నీరు కాకూడదన్నటువంటి ఒక సదుద్దేశముతో 54 ఆదివారాలు ప్రార్థన పూర్వకంగా భక్త గ్రేసరులు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మనకు ఒక చక్కని అంశాన్ని పొందుపరచి ముందుగానే మనల్ని సిద్ధము చేసేటువంటి ప్రక్రియ. 54 ఆదివారాలు, 54 వివిధ వెవ్వేరు అయినటువంటి అంశాలతో మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేస్తాం. రిక్త హృదయాలతో ఆయన గుమ్మములలో కాలు పెట్టకండి, ఫుల్ స్టాప్.
రెండవది, రిక్త హస్తాలతో ఆయన ఆలయంలో ప్రవేశించకండి. ఎప్పుడైనా సరే దేవుని యొక్క మందిరములోనికి వచ్చేటప్పుడు తులమో ఫలమో భగవంతుడు మీకు ఏదైనా మేలు చేసినాడని నిజంగా అంతఃకరణ శుద్ధితో మీ అంతరాత్మ సాక్షి మీకు ప్రబోధాన్ని చేస్తే వెంటనే అనా పైస ఎందుకు కాదు, భగవంతుని ఆలయంలోనికి వచ్చి మీరు సమర్పించుకొని మీ కృతజ్ఞతా భావాన్ని భగవంతుని ఎదుట ప్రత్యక్షపరచుకొని. రెండు, దీస్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ దట్ ఎవ్రీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బిలీవర్ షుడ్ ఫాలో ఇట్. నేడు చాలా గొప్ప అంశాన్ని మన కొరకు పొందుపరచబడ్డది. ఆంగ్లంలో దానిని కాల్ టు బి కంపాషనేట్ అని, తెలుగు మాధ్యమములో దానిని దయ చూపుటకైనటువంటి పిలుపు అని. ఈ అంశానికి అనుసంధానమైనటువంటి 4 బైబిల్ పాఠాలు మన కొరకు చాలా స్పష్టంగా చదివి వినిపించబడ్డాయి. బైబిల్ పాఠాలు చదివేటప్పుడు ఎంతమంది మీ శ్రద్ధను వహించినామో మీ అంతరాత్మకే వదిలిపెట్టేస్తున్నా నేను. ఎందుకంటే చిన్నగుండంగా మేము చదువుకోంగా బైబిల్ చదివేటప్పుడు కానీ పుస్తకం చదివేటప్పుడు కానీ మా టీచర్లు ఏలాడ వెటరా అంటుండ్రి. యాడ చదువుతున్నవాడ ఏలు పెట్టు అని ఉంటుండ్రి. ఏలు పెట్టకపోతే అప్పుడు ఈ స్కేళ్ళు ఉండే, కట్టే స్కేళ్ళు, టీచర్ ఇల్లు చల్లగుండ మట్టలన్నీ వాళ్ళకు కొడుదురు మాయి. టక్కు మన కొడితే ఏలు ఇరుగు కదా, విని ఉన్నాడా విని, మట్టల మీద కొడితే ఏలు ఎరుగు. ఎందుకనంటే నీ పెదవులు పలుకుతున్నాయి, నీ మనస్సులో అది ముద్రించబడాలనేటువంటి ఒక గొప్ప సాధనము చేసిన మా దినాలలో. మరి ఇప్పుడు బైబిల్ పాఠాలు 4 చదివినప్పుడు ఎంతమంది ఈ సాధన మనము అలవర్చుకున్నాము? మీ అంతరాత్మకే వదిలిపెట్టేస్తున్నాం. ఆరాధన అంటే ఒక అభ్యాసము. మర్చిపోకండి మిత్రమా, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ లైట్లీ, డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనంటే శాస్త్రీయమైన అభ్యాసము. ప్రతి మాట, ప్రతి అణువు ఆరాధన ఆరంభించుదాము అన్నది మొదలుకొని సమాధానములోనికి, లోకములోనికి వెళ్ళుడు అని యాజకుడు, అర్చకుడు ఆజ్ఞాపించేంత వరకు ప్రతి మాటలో, ప్రతి పాటలో, ప్రతి ఆలోచనలో దేవుడు మీతో మాట్లాడడానికి నియమించి మీ కొరకు పొందుపరిచినటువంటి ఆలోచనతో దేవుడు ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ 4 బైబిల్ పాఠాలు మనము గనక ఒక సమగ్రమైనటువంటి అవగాహన లేకపోతే ఈ 4 బైబిల్ పాఠాల్లో నుంచి ఉత్పన్నమైనటువంటి అంశము యొక్క ఆలోచన బహుశా అది సమగ్రమైన విధంగా మన ఆత్మలతో దేవుడు మాట్లాడడానికి కష్టతరముగా మాట్లాడే అవకాశం ఉంది గనక 4 బైబిల్ పాఠాల మీద దృష్టి కేంద్రీకరించవలసినదిగా నేను దేవుని నామమును మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, దయచేసి ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ బైబిల్. వింటే చాలు, ఎవ్రీథింగ్ నేను బైబిల్లో చెప్తా. అంత ఆసక్తి ఉంటే స్టాన్లీ ఉన్నాడా? స్టాన్లీ ఈజ్ టెలికాస్టింగ్ అస్. మీ ఇంటికి వెళ్ళినాక అప్పుడు చూడండి, అప్పుడు బైబిల్ తీసుకొని రాసుకోండి ప్లీజ్. ఐ డోంట్ వాంట్ యువర్ అటెన్షన్ టు బి డీవియేటెడ్. We have a very beautiful theme for us today. సాధారణంగా పాత నిబంధన గ్రంథం అని వినబడగానే నయోమి కథ విన్న తర్వాత ఓకే, నయోమి అక్కడ దయ చూపించింది కనుక నయోమి అంతా మనకు అర్థమైపోయింది. సంకీర్తన వచ్చింది కనుక సంకీర్తనలో ఏదో పాపం దావీదు మహారాజు రాసుకున్నాడు కనుక ఇది అర్థమైపోయింది. ఎఫెసీ పత్రిక వచ్చేసరికి పౌలు ఏం చేసిండు, చట్టం నుంచి ఆయన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు 4 ఎఫెసీలో. ఇది చేయకు, అది చేయకు అనేది మోరల్ కోడ్స్ ఇచ్చిండు, అది అయిపోయింది. మార్కు సువార్తకు వచ్చేసరికి 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కుష్ఠరోగిని, ఇక నాకు తెలియంది ఏమున్నది. అట్లా మీరు మంచోళ్ళు, కానీ నేను వేరేళ్ళ ముచ్చట చెప్తున్నా, ఇవన్నీ మనవి కాదు, వేరేళ్ళ సంగతి. మీరందరూ చాలా మంచోళ్ళని వెలిసినాయిగా రోజు చెప్తాడు నాకు. శబాస్ అనుకోండి, మనకు మనమే శబాస్ అనుకోవాలి మిత్రమా. ఎవ్వడు కూడా నేను శబాస్ అనడు. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తే ఓర్చుకునే అంత విశాలమైన హృదయం మనకు లేదు.
కనుక ఎవడో అంటాడు షబాస్ అని నువ్వు ఎదురు చూసి మోసపోయే దానికంటే నువ్వు మంచి పని చేసావు, నీకు నువ్వే షబాస్ బేటా మంచి పని చేసినావు అనుకుంటే ఇట్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, టుడే we are pondering, meditating the word of God much beyond the ordinary human understanding of what exactly we know. The theme specifically అద్భుతమైనటువంటి ఆలోచన మనకు కల్పిస్తూ ఉన్నది. కాల్, పిలుపు, దయను చూపుటకైన పిలుపు. క్రిస్టియన్స్ ఆర్ వెరీ అక్వైంటెడ్ of the word call and calling. పిలుపు అన్నటువంటి ఆలోచన క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి అవగాహన బహుశా విశ్వంలో మరి ఏ సమాజానికి కూడా అంతగా లేదు. ఎందుకనంటే అవర్ లైఫ్స్ ఆల్వేస్ రివాల్వ్స్ అరౌండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాల్. రెండవది, పిలుపు అనేటువంటిది సర్వసాధారణంగా చాలా పరిమితి కలిగినటువంటి ఆలోచనకు మనము సంకుచితమైన కారణం ఏందనంటే ఈ పిలుపు అనేది కేవలము ఎవరికో ఎక్కడనో ఏదో జరుగుతుంది గనక, ఇది వారికి సంబంధించినటువంటి అంశం గనక సామాన్యమైనటువంటి విశ్వాస సమాజానికి లేదా భక్తగ్రేసరునికి పిలుపును గూర్చినటువంటి ఈ అనుసంధానమైనటువంటిది పెద్దగా సమాలోచన చేసి దాని గురించి పరిశోధన చేసి పరిశీలన చేయవలసినటువంటి అగత్యం లేదేమో అన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి భావన, ఐ కోట్ అండ్ అన్కోట్, భ్రమలో బ్రతకడానికి అలవాటు చేసుకున్నది సమాజం. కానీ దేవుని యొక్క విశ్వాసిగా, దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుసంధానము, అనుభవము కలిగినటువంటి వ్యక్తిగా పిలుపును గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి సమాలోచన, సమగ్రమైనటువంటి అవగాహన వ్యక్తిగా, వ్యక్తిత్వముతో కలిగినటువంటి మనిషిగా నీకు నాకు లేకపోతే, మనకు పిలిచినటువంటి పరమేశ్వరునికి పిలువు అందబడినటువంటి నీకు పూర్ణమైనటువంటి ధర్మము, పూర్ణమైనటువంటి కార్యము అంతా ఊహించినంత గొప్పగా జరగదేమో. When we look the concept of call from the Jewish and the Hebrew perspective, lots of things it teaches us. First and foremost, కాల్ అనేటువంటి ఆంగ్ల పదం, పిలుపు అనేటువంటి తెలుగు పదం ప్రాథమికమైనటువంటి హెబ్రీ యొక్క మూల ధాతువు అయినటువంటి ఖారా అన్నటువంటి ధాతువులో నుంచి ప్రాణం పోసుకుంది. ఖారా అన్నటువంటి మూల ధాతువైన హీబ్రూ పదాన్ని ఆంగ్లంలో దానిని టు కాల్ అని దాన్ని సంబోధించినారు. క్రై అవుట్, ఎలుగెత్తి అరవడం లేదా ఏడవడం. మూడవది కాల్, ఇట్ ఖారా మీన్స్ టు ప్రొక్లెయిమ్. నాలుగవది టు సమన్, ఎవరినైనా ఆజ్ఞాపించడం. ఐదవది పేరును పెట్టి పిలవడం. ఇన్ని పర్యాయ పదాల యొక్క అర్థాలు కేవలము ఒకే ఒక హీబ్రూ మూల పదమైనటువంటి ఖారా అన్న పదానికి ఆంగ్లములో 5 అర్థాలు, తెలుగులో పిలుపు అన్నటువంటి ఏకైక అర్థముతో విశ్వ సమాజానికి అది ఒక నూతనమైనటువంటి అర్థాన్ని మనకు అందిస్తూ ఉన్నది. రెండవది, దీని పూర్ణమైనటువంటి అవగాహన మనకు కలగాలి అనంటే యూదులు విశ్వసించేటువంటి వారి బైబిల్, వి కాల్ ఇట్ యాజ్ తనాక్, దాని అనుసారంగా మానవునికి ఇవ్వబడినటువంటి పిలుపును గూర్చినటువంటి అవగాహన ఒక నిర్దిష్టమైనటువంటి రూపమునకు మనల్ని మార్గనిర్దేశకత్వము చేస్తూ ఉంది. యూదా యొక్క ఆలోచన ప్రకారం ఖారా లేదా కాల్, పిలుపు అనేటువంటిది కేవలము ఒక వ్యక్తిని తన పేరును పిలిచి నిర్దిష్టమైనటువంటి గమ్యానికి మాత్రమే నడిపించేది కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద హీబ్రూ బైబిల్ తనాక్. కానీ
ఈ తనాక్ మనకు నేర్పించే సత్యం ఏంటనంటే ఇట్ ఈస్ అబౌట్ ఎ కోవెనెంటల్ వొకేషన్. కాల్ ఈజ్ ఎ కోవెనెంటల్ వొకేషన్ అనగా ఇది వృత్తి మాత్రమే కాదు. ప్లీజ్, కాల్ అనేది ఒక వృత్తికి మీరు ముడిపెడితే దానిలో లోతైన ధార్మిక భావాన్ని ఎన్నటికీ మీరు అర్థం చేసుకోలేరు. కాల్ అనేటువంటిది తనాక్ అనుసారంగా ఇట్ ఈస్ అబౌట్ ఎ కోవెనెంటల్ వొకేషన్, నిబంధన పరమైనటువంటి ప్రవృత్తి. ఇది పిలుపు అంటే నిబంధన పరమైనటువంటి ప్రవృత్తి. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. Now probably you must have got a broader idea. Who are called people of God? ఎవరైతే దేవదేవునితో నిబంధన చేసుకున్నారో ప్రతి వ్యక్తి, నిబంధనలో ప్రవేశించిన ప్రతి వ్యక్తికి దేవుని యొక్క పిలుపు ఉన్నట్టు లెక్క. ఇది తనాక్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. Do you believe that God has called you? Are you with the covenant with God? Say yes or no. Do you believe it? Do you believe it? Then believe it that God has called you. This is what the call is. రెండవది, call has nothing to do with the profession. పిలుపు అనేది నీవు చేస్తున్నటువంటి వృత్తి ధర్మానికి ఏమాత్రం సంబంధం లేదు. తనాక్ అనుసారంగా పిలుపు అనేది ప్రవృత్తి. మనిషికి వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తి అనగా జానడు పొట్ట కోసం వేసేటువంటి, చెప్పు అన్నా పద్మరోసారి చెప్పాలా, జానడు పొట్ట కోసం చేసే ఊర్లలో అంటాం జరిపోతులాట. ఇది వృత్తి. కానీ ప్రవృత్తి ఏందో తెలుసా? వృత్తి ఏదైనా, రంగు ఏదైనా, రూపం ఏదైనా, స్థితి ఏదైనా, ఆర్థిక పరిస్థితి ఏదైనా, ప్రవృత్తి ఏదనంటే నీవు పరమేశ్వరుడైన దేవదేవుడైన యెహోవా యొక్క స్వరూపములో చేయబడ్డావు గనక ఏ స్థితిలో ఉన్న ఆ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని ప్రతి నిత్యము ప్రతిబింబింప చేయడమే ప్రవృత్తి. దీని కొరకు నువ్వు పిలువబడ్డావు. దేని కొరకు పిలువబడ్డావు అనంటే ఆ దేవుని యొక్క స్వధర్మ సుగుణ శోభితమైనటువంటి సుగుణాలను నీవు ప్రతిబింబింప చేయడానికి పిలువబడ్డావు. దిస్ ఇస్ కాల్. దిస్ ఇస్ వాట్ కాల్ ఈస్. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. యు ఆర్ కాల్డ్ బై గాడ్ బికాస్ యు హ్యావ్ మేడ్ ఎ covenant with God. You are called to reflect God. The work of a call is to have the vocation of divine image. God calls, దేవుడు తన యొక్క ప్రజలను, he calls the people from anonymity to identity. Anonymity అనేటువంటి పదాన్ని తెలుగులో ఏమంటామనంటే ఆధార్ కార్డు లేని వానికి ఆధార్ కార్డు ఇచ్చాడు మన భాషలో చెప్పాలంటే. గుర్తింపు లేని వారికి గుర్తింపునివ్వడానికి దేవుడు నిన్ను పిలుస్తాడు. ఫ్రమ్ ల్యాండ్ టు ప్రామిస్, ఫ్రమ్ సెల్ఫ్ టు మిషన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొఫెటిక్ కాల్, గాడ్ కాల్ ఫర్ ద ప్రొఫెటిక్ వర్క్. ప్రొఫెటిక్ వర్క్ దయచేసి నెవర్ ఎవర్ కన్ఫైన్ ఇట్ టు ద 4 walls ఆఫ్ ద చర్చ్. మీరు పనిచేస్తున్నటువంటి ధర్మములో కూడా you can work as a prophet. Sometime I was preaching in Secretariat Fellowship, Christian Fellowship Secretariat I was preaching. And there I told the people, let your desk become the pulpit. Let your desk become the pulpit where the power of the word of God reaches to the unreached. Make it as a pulpit. It doesn't matter what you work, where you work, but the means which you work, let it proclaim
the love of God, the justice of God, the truth of God. For that you are called, for that you are placed in the place where you have been working. When it comes to the understanding, నూతన నిబంధన యొక్క ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన శిష్యులను పిలిచినారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పును నన్ను వెంబడించు అన్నారు. ఫాలో మీ. వాట్ డస్ ఇట్ మీన్స్? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పిలుపులో ఇట్ వాస్ మిర్రరింగ్ ద రబ్బానిక్ ప్యాటర్న్ ఆఫ్ కాలింగ్. ద రబ్బానిక్ ప్యాటర్న్ ఆఫ్ కాలింగ్ ఈస్ డిఫరెంట్. వాట్ వాస్ ద రబ్బానిక్ ప్యాటర్న్ ఆఫ్ కాలింగ్? యేసుక్రీస్తు తన శిష్యును పిలిచినప్పుడు 3 విషయాలు శిష్యులకు అవగతమైనాయి. మొదటిది ఏంటంటే హీ హాస్ కాల్డ్ దెమ్ ఫర్ లెర్నింగ్. మై ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యువర్ అటెన్షన్. హియర్ యు ఆర్ నాట్ టు లిసన్. We don't come to church to listen. We come to church to learn. We come to the church to learn things. Jesus called his disciples for learning. నేర్చుకోవడానికి ఇక్కడికి మనము రావాలి. రెండవది, ద రబ్బానిక్ ప్యాటర్న్ ఆఫ్ కాలింగ్లో ఏంటంటే రెండవది వాజ్ అ ఫాలోయింగ్. దేవుని యొక్క పిలుపు నీకు ఉన్నదని నువ్వు నమ్ముతున్నావు గనక మొదటిది ప్రతిరోజు, మళ్ళీ చెబుతున్నా నేను, ప్రతిరోజు దేవుని గూర్చినటువంటి నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి నీలో లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కలగదు. The prime function of the life is to know about God. మనము ఇది ఇడిసబెట్టినాం, చేయవలసినది చేయక ఇది మాత్రం ముద్దుగా చెప్తాం. ఇది ముద్దుగా చెప్తాం. కానీ మళ్ళా గుడి ఇడిసబెట్టాగానే మనం కాదులే, వేరేళ్ళ సువర్ణన్న కదా, వేరేళ్ళ సంగతి చెప్తున్నాం, మన సంగతి కాదు. వెస్లీ క్లాక్ టవర్ చాలా మంచోళ్ళండి, మీరు విన్నారా? ఎవ్రీ డే గాడ్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్. ప్లీజ్ లెండ్ యువర్ ఇయర్స్. ఆయన మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతుండు. నీకు కావలసిందే బోధ చేయడానికి ఆయన నీ ప్రక్కన నిలబడి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కానీ వినగలిగినటువంటి కర్ణం లేదా చెవి, అర్థము చేసుకునే మనస్సు నువ్వు కలిగి ఉంటే తప్ప నీవు ఆయన పిలుపునకు తల ఒగ్గిన వాడవు కానేరు. One is learning. Second one is the following. Third one entanante Jesus called his disciples. Third one is the transformation. అనగా రూపాంతరము చెందడానికి దేవుడు నిన్ను పిలిచాడు. మొదటిది నీకు నేర్పిస్తున్నాడు, నేర్చుకోవడానికి దేవుడు నిన్ను పిలిచిండు. రెండవది ఆయన అడుగులో అడుగు వేసి నడవడానికి దేవుడు నిన్ను పిలిచిండు. మూడవది ప్రతిరోజు ఆయుష్కాంతము ఒక ఇనుముతో సహవాసము చేస్తే కొన్ని దినాలకు ఆ ఇనుము కూడా ఆయుష్కాంతం వల్ల ఏ విధంగా తన యొక్క స్వభావాన్ని సంతరించుకుంటుందో, యేసుక్రీస్తును నీవు వెంబడించిన తర్వాత ఆ స్వభావము గనక నీ లోపల సాక్షాత్కరించకపోతే, అమ్మా బహుశా దేవుడు నన్ను పిలిచినాడని చెప్పే సాహసము చెయ్యకుండా ఉంటే మంచిదేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి భావన. Before you utter anything, let your consciousness be very clean. Try to be blameless in the sight of God. You may hide it. You may hide it, my friends, but absolutely everything is transparent in the sight of God. And many times, despite of your hiding, people are watching you. Don't forget that. This is what the call is. Now, quickly, let me have your attention on the other element of the theme. What is the other element of theme? That is compassionate.
కంపాషనేట్ అనగా తెలుగులో దాన్ని ఏమన్నాం, దయ అన్నారు, లేదా కరుణ అన్నారు, ఇంకా ఏమేమో అన్నారు. సరే, నేను మాత్రం దయ అన్న పదానికి రిస్ట్రిక్ట్ అవుతా ఉన్నా. వాట్ ఈస్ కంపాషనేట్? కంపాషనేట్ అంటే ఏంది? ఇది అర్థం కావాలా? ఇది అర్థమైతే తప్ప రూతు గ్రంథంలో బోయాజు చేసిన కార్యం అంత సులువుగా మనకు అర్థం కాదు. దయ లేదా కంపాషనేట్ అన్నటువంటి పదం హీబ్రూ భాషలో హెసెద్ అని అన్నారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఫాలో మై బైబుల్ భాష్యం. ఎవ్రీ డే దేర్ ఆర్ 1 to 2 or sometimes 3 reels I'll be telecasting. Every day there is Bible భాష్యం. ప్రతి హీబ్రూ భాష మీద లోతైన ధార్మికమైనటువంటి విశ్లేషణ ప్రతిరోజు చేస్తూ ఉంటాను నేను. If you have a mobile with you, just type Bible Bhashyam Rajeshwar Solomon and please do subscribe to that. Already there are 670 exclusive biblical Hebrew analysis videos. Just type Bible Bhashyam Rajeshwar Solomon. ఇవన్నీ కూడా అక్కడ నేను ప్రతిరోజు పొందుపరుస్తూ ఉన్నాను. హీబ్రూ భాషలో కంపాషనేట్ అనేటువంటి ఆంగ్ల పదం, దయ అనే తెలుగు పదాన్ని హెసెద్ అని అంటారు. ఒకసారి రండి నా వెనుక, బయట వాళ్ళు అంటలేరు. హెసెద్ అమ్మ, మీకు కూడా హీబ్రూ భాష వచ్చేసింది. హెసెద్ అనేటువంటి పదం హీబ్రూ బైబిల్లో దాదాపుగా 245 సార్లు ఉటంకించబడింది. ఇది హీబ్రూ భాషలో నుంచి సెప్టూజియంట్ అంటే గ్రీకు భాషలోనికి అనువదించబడుతూ ఉన్నప్పుడు ఈ హెసెద్ అనేటువంటి పదానికి ఎలియోస్ అనే గ్రీకు పదం వాడబడ్డది. ఎలియోస్ అనేటువంటి గ్రీకు పదానికి ఆంగ్లంలో దీనికి మెర్సీ అని, కంపాషన్ అని అనువాదము చేయబడ్డది. అయితే ఎలియోస్ అయినా హెసెద్ అయినటువంటి హీబ్రూ పదమైన సెమాటిక్ భాషలు అంటే దాదాపుగా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆయా పరిసర ప్రాంత దేశ భాషలన్నిట్లో కూడా ఒకే రకమైనటువంటి సమాంతరమైనటువంటి అర్థము ఈ రెండు పదాలకు ప్రజల యొక్క అవగాహనలో అది వాడబడ్డది. హెసెద్ అన్నా ఎలియోస్ అన్నా అక్కడ సెమాటిక్ భాషలలో దానికి ఇవ్వబడినటువంటి అర్థాలు ఏంటంటే లవింగ్ కైండ్నెస్, రెండవది మర్సీ, మూడవది స్టెడ్ ఫాస్ట్ లవ్, నాలుగవది ద కోవెనెంట్ లాయల్టీ. ప్లీజ్ రిమెంబర్ ఇట్, అన్ని మర్చిపోయిన ఈ పదం మరవద్దు. కోవెనెంట్ లాయల్టీ. ఐదవది ద ఫెయిత్ఫుల్ లవ్. ఆరవది గ్రేస్ విత్ రిలేషన్షిప్. హెసెద్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ. మళ్ళీ ఐ రిపీట్ మై స్టేట్మెంట్. హెసెద్ అనేటువంటిది ఇట్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ. It is a grace with memory. It is a mercy with commitment. Now let us plunge into the biblical portions very quickly. We will just meditate and we will close it. The book of Ruth, which you have been, మనం చాలా బాగా పరిచయం ఉన్నటువంటి పుస్తకం. స్త్రీల సమాజంలో బహుశా వాళ్ళకు కొన్ని ఫేవరెట్ బుక్స్ ఉంటాయి, లేదా ఫేవరెట్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఉంటాయి. ఎప్పుడు స్త్రీల సమాజం వెన్ దే అసెంబుల్ వాళ్ళు ఇటువంటి చాలా చూస్తూ ఉంటారు. రెండవది అత్త కోడళ్ళ లొల్లి జరిగింది అనుకో, ఇది మాత్రం చాలా ఫేవరెట్ కదా. వాళ్ళకు కౌన్సిల్ చేయడానికి అత్త కోడళ్ళ లొల్లి పంచాదుకు ఈ బుక్ను మనం వీ విల్ యూజ్ ఇట్ యాజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్. బట్ మై ఫ్రెండ్స్, బుక్ ఆఫ్ రూత్ ఈజ్ మచ్ బియాండ్ టు దాట్. రూత్ గ్రంథంలో నేర్చుకున్నటువంటి 2వ అధ్యాయము, ఇట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి అంశం ఇది. ఇట్స్ అ టైమ్ ఆఫ్ మోరల్ ఫ్రాగ్మెంటేషన్. నైతికత ముక్కలై విచ్ఛిన్నమైపోయినటువంటి సమయంలో, ఇజ్రాయేలీయులో నైతికత అనేది లేనటువంటి కాలంలో రూత్ గ్రంథంలో జరిగినటువంటి అంశాన్ని దేవదేవుడు చాలా నిశ్శబ్దంగా, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏరాంతి అలికిడి అలజడి లేకుండా తన కార్యాన్ని
చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా తన సేవకుడైనటువంటి మోయాబు ద్వారా జరిగించుకున్నటువంటి విధానం అమోఘం, అనిర్వచనీయం. చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామనంటే, మనకు కార్యాలు కనబడతలేవు, లేదా మనం కోరుకున్న కార్యాలు మన అనుకూలంగా జరుగుతలేవు కనుక దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నువ్వు అసలు ఉన్నావా, ఉంటే కన్నులు మూసుకున్నావా అని అనేక సందర్భాలలో ఈ పాటలు పాడుతూ ఉంటాం. బట్ మై ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ అట్ వర్క్ అండర్ ద కార్పెట్. హీ ఈజ్ అట్ వర్క్, హీ ఈజ్ నాట్ ఐడిల్. He is preparing the people who is never identified. మన ఊహల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో లేనటువంటి ఎక్కడో ఒక వ్యక్తిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. లోకమంతటికి దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ జరుగుతలేదని లోకము అటువైపు అలజడి వైపు చూస్తూ ఉన్నది. కానీ లోకము ఎక్కడైతే తన చూపును కేంద్రీకరించలేకపోతుందో అక్కడ దైవ రాజ్యమునకు, మహిమకు, ఒక కార్యానికి దేవుడు శ్రీకారము చుట్టడానికి అహర్నిశలు ఆయన కష్టపడుతూ ఉన్నాడు. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ మై ఫ్రెండ్స్. ఊహించినటువంటి, ఆలోచించినటువంటి ఫలితాలు వస్తలేవని హృదయాలను కలవరపరచనివ్వకండి. గాడ్ ఈజ్ అట్ వర్క్. ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. దిస్ ఈజ్ వాట్ ద బుక్ ఆఫ్ రూత్ టుడే teaches us. Ruth, the narrative of Ruth functions as a theological counter testimony, a covenant fidelity shining in the midst of chaos. Vastavikanga, the relationship between Ruth and Boaz, we do not know how we have truly understood the relationship between these two people. But as a research scholar of the Bible, I have found there are a couple of stages of developmental relationship between these two people, Ruth and Boaz. Stage 1, it was an ethical counter. Book of Ruth chapter 2 verse 4 to 13. Boaz was a righteous landowner. I quote and unquote. Boaz was a righteous landowner. అతడు అమితమైనటువంటి భూమి లేదా ధనిక సంపన్నుడైనప్పటికీ నీతిని విడిచిపెట్టనటువంటి దైవ భీతి కలిగినటువంటి నరుడు బోయాజు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దైవ భీతి నీవు విడిచిపెట్టి కోటాను కోట్లకు పడిగెత్తినా, కోటి రూపాయల కుర్చీ మీద కూసున్నా బహుశా మృతమైన శునకముతో సమానమో ఏమో తెలీదు, మీకే విడిచిపెట్టేస్తున్నా. బోయాజు తాను నమ్మిన ధర్మాన్ని, నమ్మిన దైవాన్ని, నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఏనాడు కూడా అమ్ముకోనికి, వమ్ము చేసుకోవడానికి ఇష్టపడినటువంటి దైవజనునిగా మనం చూస్తాం. రెండవది రూతమ్మ, ఏ హంబుల్ ఫారిన్ గ్లీనర్. గ్లీనర్ అని అంటే ఊర్లలో ఉంటుంది. మరిగా మీరు ఏం అంటలేరు అంటే మీరంతా పట్నమోలు అయ్యారు, నేను ఒక్కొని ఊరునైనట్టు అనిపిస్తుంది నా పానానికి. అయ్యా ఊర్లల్లో ఈ కోతలు కోసినాక గట్ల పొంటి పరిగెలు ఉంటాయా, కొయ్యంగా అప్పుడు ఆ కొడవళ్ళకు అడ్డం వస్తాయని కొన్ని ఇడిస పెడతాం మనం. లేదు అని అంటే అది అయినాక బ్యాగ్ రోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు, అవి వాళ్ళు కోసుకొని పోతారు. ఈ రివాజు మన తెలంగాణలో కూడా ఉంది, మరిగా వేరే కాడ ఉన్నదో లేదో నాకు ఎరకలేదు. మన తెలంగాణలో అవుతుంది. కొయ్యంగా దాంట్లో ఇడిసబెట్టాలి, మడికిని దాంట్లో ఇడిసబెట్టేస్తే వాళ్ళు వచ్చి మన వెనక మనం అవి కోసుకుంటారు, వాళ్ళు కూడా బ్రతకాలన్న ఉద్దేశం. ఇదే సిద్ధాంతము ల్యాండ్ ఆఫ్ ద లార్డ్, మిడిల్ ఈస్ట్లో కూడా ఇదే సిద్ధాంతం ఉన్నది. పాపము రూతమ్మ కాలం చెడింది, ఏం చేస్తాం? ఒకప్పుడు బతికి చెడ్డవా చెడి బతికినవా అని మనం తెలంగాణలో అంటాం మనం కదా. బతికి చెడ్డవా చెడి బతికినవా, బతికి చెడ్డది. ఏం చేస్తాం? కాలము విషయంలో ఎంత తీస్మార్ కానీ పైన తీస్మార్ కానీ కాలము ముందు శిరస్సు నువ్వు వంచి తీరాల్సిందే. నీవు వంచనని అక్కడ ఆయించుకొని కూర్చుంటే అది ఇడిచేస్తుంది.
జ్ఞానం గలవాడు చేయాల్సిన పని ఏంటంటే, టైం మనకు మంచిగా లేదు అని అంటే, భగవంతుడు నీ శరణు చూస్తున్నా కాలు ముక్త బాంచన్, మళ్ళీ నా కాలం వచ్చిందాక నన్ను బతికి బట్టగట్టని అన్నటువంటి శరణం అన్నోనికి మరణమే లేదు. కాలం మరి ఏం చేస్తాం? మన చేతులు ఏమన్నా ఉండదా? అక్కడ ఆయించుకొని కూర్చుంటే చెప్పరు, గట్ల చూస్తారు నన్ను. మన చేతులు ఏమీ లేదు, ఇడిసబెట్టుడే. ఇది కాలం నాది కాదు. ఎందుకంటే కాలం నాది కానప్పుడు కర్ర కూడా పామై కాలబడుతుంది. ఏమి అది అవసరమా మనకు? అవసరమా? అది కాదు కదా. నయోమి తల్లిని చూసి మనం నమస్కారం పెట్టి నేర్చుకోవాలా. కాలం తనది కాదు. కట్టుకున్నోడు పోయిండు, కడుపులో పుట్టినోడు లేడు. ఆశ్రయం ఇచ్చినటువంటి అత్త ఉన్నది. నా ధర్మం ఏందనంటే, పాపం మా తల్లికి సేవ చేయాలని భగవంతుడు నిర్ణయించింది కనుక ఈ ఇంట్లో ఆకిలి ఊడవనీకి ముగ్గయ్యనీకి నన్ను తీసుకొని వచ్చిండు. కానీ పాపం కడుపులో పుట్టిన కొడుకు పోయిండు, నన్ను కట్టుకున్న భర్త పోయిండు. ఇక ఇద్దరం ఏకాకులంగానే ఉన్నాం కనుక సచ్చిందాక బతికిందాక భగవంతుడు జత చేసింది కనుక నాకు నువ్వు నీకు నేనని బతుకుదాం, ఇట్లనన్న ధర్మం వెళ్ళబుచ్చుకుందాం అని భావించినటువంటి వనితామూర్తి, ధర్మస్త్రీ ఆమె ఏ తల్లి కడుపున పుట్టిందో, ఏ తల్లి ఆమెను పెంచి పెద్ద చేసిందో ఆ తల్లికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. ఎంత చక్కని ఆడబిడ్డను కన్నదమ్మా, ఎంత చక్కని ఆడబిడ్డ. ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి అత్త కోరుకునేటువంటి ఒక ముద్దుల కోడలు, ఒక ముద్దుల బిడ్డను చూస్తున్నాం మనం రూతమ్మల. పరిగె వేరుకుంటా ఉన్నది. రెండవది, she was humble. The relationship is graced based on the protection. Please let me have your attention. The relationship between Ruth and Boaz, not romantic. Please forget about this wrong perception. Never it was romantic, yet it was covenantal compassion. And stage 2, వీళ్ళ ఎన్కౌంటర్ కాగానే ధర్మజుడు పెద్ద ఆయన బోయాస్ అక్కడ పని చేస్తున్నటువంటి వారిని, సాధారణంగా మన దగ్గర ఉన్న పని చేస్తే, ఏమ్రా ఏం చేస్తున్నావు, పొద్దున సంది గిద చేసినవా, బీడి పట్టినవా, కాడి పట్టినవా, చెట్టు కింద కూర్చున్నావా. ఇది ఊర్లలో అట్లా అంటారు. కానీ పెద్ద ఆయన అట్లా అనలే. అందుకే ధర్మజుడు అంటాను నేను. ఆయన ఏమన్నాడంటే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ బీ టు గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ సాల్యుటేషన్ అండి. వాట్ ఏ వండర్ఫుల్ సాల్యుటేషన్. That is asymmetric value of the covenant. ఆ ఒక్క సాల్యుటేషన్ పొద్దుమీకి 6 అయినా సరే 7 అయినా సరే పని చేసే పోతాం దొరా అనేటట్టు చేస్తుంది. ఆ ఒక్క సాల్యుటేషన్ అభాగ్యులుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఒక గొప్ప సౌభాగ్యమును కూర్చున్నటువంటి ఆశ రేకెత్తించింది. మాట మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బీ కేర్ఫుల్. నోరు మంచిదైతే ఇది మంచిగా చెప్తాం మనం, అయ్యా ఇది మాత్రం జోర్దార్ చెప్తాం. కానీ నిజంగా ఆర్ యు యూజింగ్ దాట్? ఇట్ వాజ్ అ ప్రొటెక్టివ్ కవరింగ్. అడిగిండు, అరే ఏమ్రా ఆడబిడ్డలు వచ్చిర్రు, వాళ్ళు ఎక్కడ మనూరు వాళ్ళ లెక్క కనబడతలేరు, వీళ్ళు యాడన్నాడు చూడకపోతివే, ఏడికెళ్ళి వచ్చిర్రు వీళ్ళు అని. కానీ వాళ్ళు చెప్పారు, అయ్యా వీళ్ళు మోయాబు నుంచి. మోయాబా ఇశ్రాయేలులకు బద్ధ శత్రువులు. అయినా సరే వెంటనే ద్వేషము పడక, వెంటనే పాపం థ్యాంక్స్ ఏందనంటే ఆయనకు షుగర్ బీపీ లేనట్టుంది. లేకపోతే షుగర్ బీపీ ఉంటే ఆ కథ ఎట్లుంటుందో మనకు ఎరకలేదు. వెంటనే ఆయన వారితో కూడా సమాలోచనగా చేసేసి, అమ్మా ఏం సంగతి, ఏమిట్లా వచ్చారంటే, పాపం తల్లి చెప్పుంటుంది. అబ్బా అయ్యా ఏం చెప్పాలా, బతికి చెడ్డోళ్ళం మేము, మోయాబులో ఉంటిమి, మంచిగానే ఉండి నాకు కొడుకు చచ్చిపోయిండు, పెళ్లి చేసుకున్న 6 నెలలకో సంవత్సరంకో ఈమె భర్తను పోగొట్టుకుంది, ఇక్కడ ఉండడానికి కూడా ఏం లేదు, మాకు ఏం దిక్కు దివానం లేదు, ఇక ఇట్లనే అదేమంటారండి వ్యాండరర్స్ లాగా మేము బయలుదేరినాం. అరే అట్లా ఏం తొందర లేదమ్మా, ఏం తొందర లేదు, కష్టం అందరికి వస్తుందమ్మా. ఈ రోజున నేను పొలంలో కూర్చున్నా, రేపు పొద్దున ఇదే పొలంలో పన్నుండి అవుతాడేమో, ఎవరికి ఎరకలేదు, నువ్వేం తొందరపడకు తల్లి, ఏం తొందరపడకు. అరే వారి జాగ్రత్త, మరి ఆడబిడ్డలు విన్నావా, ఎవడన్నా ఏమన్నా జర చూసి ఏమన్నా లొలిగిట్ట పెట్టారు, రే తోలు ఒలుస్తా బిడ్డ. ద సెకండ్ స్టేజ్ వాజ్ ద ప్రొటెక్షన్. Boaz becomes the provider. Boaz becomes the protector. Boaz becomes
the social advent. Here, ikkada, ippudu I would like to have your attention. Why the act or behavior of Boaz has changed the entire history. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బోయాజు నుంచి. దిస్ యాంటిసిపేట్స్ ద గోయల్ ఫంక్షన్. హీబ్రూ భాషలో గోయల్ అనే పదం వాడబడ్డది. దీనిని వట్టి రూతు గ్రంథంలో 3 దఫాలుగా గోయల్ అనే పదాన్ని గ్రంథకర్త బహు గొప్ప ఇంటెన్షనల్తో లిఖిస్తాడు. రూతు గ్రంథంలో గోయల్ అనేటువంటి పదం, ద గాడ్ ఆఫ్ గోయల్. ఈ గోయల్ అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే ఇట్ రెఫర్స్ టు ద కిన్షిప్. గోయల్ యొక్క ప్రాథమికమైనటువంటి అర్థం ఏంటంటే హీ ఈజ్ ద రిడీమర్, సంబంధం యొక్క విమోచకుడు లేదా బంధువు యొక్క విమోచకుడు. వారి సంభాషణలో అర్థమైనటువంటి అర్థం ఏంటంటే రూతమ్మ గారి యొక్క పతిదేవుల వారు ఎక్కడో ఒక దగ్గర బోయాజుకు తోక సుట్ట వెళ్ళిండు. ఏడనో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత కొడుకు ఎలిహు కనుక అరే అట్లా మనం దగ్గర వాళ్ళమే. అయ్యో అప్పుడెవరో చెప్తుండే, మా తాత చెప్తుండే అలా ఆడుంటారా బిడ్డ అది. ఇంకేముంది, అయిపోయి, ఇక నువ్వేం తొందర పడకు, అంతా నేనున్నా, మీకేం తొందర లేదు. హీ హాస్ స్టార్టెడ్ టు ఫంక్షన్ యాజ్ గోయల్, అనగా ఒక ధర్మమైనటువంటి యూదుడు చేయవలసిన ధర్మత తన యొక్క కార్యనిర్వహణకు ఒక్క క్షణములో ఆయన ఉద్యుక్తుడైనాడు. గోయల్ యొక్క ధర్మం ఏంది? ఇట్ ఈస్ కోవెనెంటల్, అనగా తాను ఇతరులతో ప్రవర్తించే ముందు తాను దేవునితో చేసిన నిబంధన ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకోబద్ధుడై ఉన్నాడు ప్రతి యూదుడు. బికాస్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇంటు ద కోవెనెంట్ విత్ లార్డ్. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ గోయల్. రెండవది, ఇట్ ఈస్ జుడిషియల్, ధర్మ పరిరక్షకునిగా వ్యవహరించవలసినటువంటి ధర్మత ప్రతి యూదుని మీద ఉన్నదని గోయల్ అన్నటువంటి పదం మనకు నేర్పిస్తుంది. మూడవది, ఇట్ ఈస్ రెస్టోరేటివ్, అనగా నీకు సంబంధించిన వారు కష్టములో ఉన్నప్పుడు నీవు ముఖము చాటు వెయ్యకూడదు అన్నది లేవియ కాండము, నిర్గమాకాండము, ద్వితీయోపదేశ కాండములో దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో స్పష్టమైనటువంటి విధి విధానాన్ని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి అందించినటువంటి వైనాన్ని ఇప్పుడు బోయాజు జ్ఞాపకము చేసుకుంటాడు. అందుకే ఈ ఇద్దరు ఆడబిడ్డల యొక్క సంపూర్ణ సాధికారత కొరకు, సంపూర్ణమైన సంరక్షణ కొరకు ఆయన దేవుని ప్రతినిధిగా తన ధర్మాన్ని నిర్వర్తించడానికి ఒక అడుగు ముందుకు వేసిండు. ఆయన దయామయుని యొక్క నిబంధనతో కదిలింపబడ్డది. కాల్ టు కంపాషన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. There is lots of things which I don't want to get into the theology of Goyal. It is a levirate connected marital responsibility. పతిని కోల్పోయినటువంటి స్త్రీల పట్ల చేయవలసినటువంటి ధర్మ విధానాన్ని ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో చాలా సుస్పష్టంగా లిఖించబడినది. దానిని చేయడానికి బోయాజు పూనుకున్నాడు. బోయాజ్ ఫంక్షన్స్ యాజ్ గోయల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ రూత్. అండ్ మై ఫ్రెండ్స్, టు సమ్మరైజ్ దిస్, ద గోయల్స్ దేర్ఫోర్ 3 ప్రాథమికమైన సూత్రాలు చేయాలి. మొదటిది, నిర్భాగ్యులు వారి యొక్క నామమును సంరక్షించబద్ధులై ఉన్నారు, పేరును కాపాడాలి. రెండవది, ద లీనేజ్, వారి వంశాన్ని కాపాడాలి. మూడవది,
దేవునితో చేసుకున్నటువంటి నిబంధనను అది కంటిన్యూ చేయాలి. The theological dimension of the relationship is the covenant chesed, నిబంధన పూర్వకమైనటువంటి దయా కృప. రూత్ showed chesed to Naomi. Boaz showed chesed to Ruth. God showed his compassion to all the three. It is contaminated. దయ అనేది ఒక తలాబ్ అంటే ఎరకనా మీకు? ఏందది అమ్మా? తలాబ్ అంటే ఊరు పక్కకు ఉండేటువంటి చెరువు, దాని తలాబ్ అంటాం మనం. ఈ తలాబులో వేసేటువంటి ఒక గులకరాయి లాంటిది చేసేది అనేది. అది ఆడనో ఇసిరేస్తావు, కానీ ఆ గులకరాయి పడిన తర్వాత దాని వల్ల ఉత్పన్నమై ఏర్పడేటువంటి తరంగాలు దాని తీరాలకు తేరుతాయి. ఆ తీరము చేరే వరకు ఆ ఉత్పడినటువంటి ఆ కెరటము ఎన్ని జీవులను కదిలిస్తుందో, ఎన్ని ఆత్మలని ఆదరిస్తుందో, ఎన్ని బ్రతుకులకు బలాన్నిస్తుందో నీకు తెలియకపోవచ్చు మిత్రమా. కానీ ఒక చిన్న దయాపూర్వకమైనటువంటి మాట, క్రియ, బ్రతుకు కోటాను కోట్ల మందిని బ్రతికింప చేస్తుంది. ఇది రూతు గ్రంథం ఈ రోజున మనకు నేర్పించేటువంటి ధర్మబోధ. క్విక్లీ we will complete the beautiful, what is it called, 145వ సంకీర్తన. మళ్ళీ మీరు బైబిల్ దగ్గర దండం పెడతా, ప్లీజ్ జస్ట్ లిసన్ టు మీ. 145వ సంకీర్తన, ఇట్ వాస్ పాపులర్లీ బిలీవ్డ్ దట్ రిటర్న్ బై కింగ్ డేవిడ్ కదా. అయితే 140 సంకీర్తనలో ఒక గమ్మత్తున్నది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్రాస్టిక్ సామ్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్రాస్టిక్ సామ్స్. ఈ బ్యూటీ ఏందనంటే 145వ సంకీర్తనలో ఉన్నటువంటి ఆ వచనాలు దాదాపు 22 అనుకుంటే 22 ఉంటాయి. ఈ 22 వచనాలలో ప్రతి వచనం, జాగ్రత్త, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో టు గూగుల్ అండ్ జస్ట్ టైప్ హీబ్రూ బైబుల్ 145. ఇప్పుడు చేయొద్దు అబ్బా, ఇప్పుడు చెప్తే ఇప్పుడే చేస్తున్నారు, మీరు బాగా హుషారు ఉన్నారు, ఇంటికి పోయినాక చేయాలా. 145వ సంకీర్తనను ఓపెన్ చేయండి, హీబ్రూ బైబుల్ ట్రాన్స్లిటరేషన్ అని ఓపెన్ చేస్తే అది ఇంగ్లీష్లో వస్తుంది, హీబ్రూ భాషనే కానీ ఇంగ్లీష్లో వస్తుంది. అక్కడ ద బ్యూటీ ఆఫ్ 145 సామ్ ఈజ్ ఇట్ ఈస్ అక్రాస్టిక్. అక్రాస్టిక్ అని అంటే దీని యొక్క వొకాబులరీ లేదా పదభాష, అక్షరమాల, హీబ్రూ భాష యొక్క అక్షరమాల అలెఫ్, బెయిత్, గిమెల్, దలెత్, హే, వౌ, జైన్, హే, తేత్, యోద్, కాఫ్, లామెద్, మెమ్, నూన్, సమేక్, ఐన్, పే, తెస్, హూఫ్, రేష్, షీన్, టావ్. అయిపోయింది, మీకు హీబ్రూ వచ్చేసింది. ఈ 22 వచనాలు ప్రతి హీబ్రూ అక్షరం యొక్క మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సామ్ 145. 22 వచనాలు, అది కూడా మళ్ళీ సీక్వెన్స్గా అలెఫ్ తర్వాత బెయిత్ వస్తుంది, బెయిత్ తర్వాత గిమెల్ వస్తుంది, గిమెల్ తర్వాత దాలెత్ వస్తుంది, దాలెత్ తర్వాత హే వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సామ్ 145. మై ఫ్రెండ్స్, ఇది చెప్పేటువంటి గొప్ప సత్యం ఏంటనంటే 8వ వచనంలో దావీదు మహారాజు చాలా అద్భుతంగా దేవుని యొక్క దయారసాన్ని ఆయన వర్ణిస్తాడమ్మా. ఎంత గొప్పగా భాషా పాండిత్యాన్ని వినియోగిస్తాడు దావీదు మహారాజు అంటే ఆ 8వ వచనంలో 3 అద్భుతమైనటువంటి దయారసానికి సంబంధించినటువంటి పదాలను దావీదు మహారాజు వాడింది. మొదటిది ఏంటంటే హానూన్ అనే పదం వాడబడ్డది. మీరు ఇంటికి వెళ్ళినాక తెలుగులో చదువుకోవచ్చు దాన్ని. హానూన్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే గ్రేషియస్లీ, దయాపూర్వకంగా. రెండవది ఫ్రీలీ గివింగ్ ఫేవర్, అంటే ఎదుటి వ్యక్తికి నీవు మేలు చేస్తున్నప్పుడు తల తిప్పి కూడా మేలు చేసినాక చూడకపోవడం, ఇది దయ అంటే. హానూన్ చేసి మర్చిపోవడం, నిష్కామ కర్మ చెయ్యాలి, మనస్పూర్వకంగా మేలు చేయు. మేలు చేసిన తర్వాత ఆ ఇంటి ముందు, గుమ్మము ముందు, మనిషి ముందు నీవు ఒక్క క్షణం నుంచి అక్కడి నుంచి నువ్వు మాయమైపోవాలి. ఇది హానూన్. ఆ పదాన్ని దేవుడు మానవుని పట్ల చూసిన విధానాన్ని దావీదు మహారాజు రచిస్తాడు. రెండవది రహూమ్ అన్న పదం వాడతాడు హీబ్రూ భాషలో. రహూమ్ అని అంటే కంపాషనేట్, దయారసము. ఎప్పటి నుంచి కంపాషనేట్ అంటే నేను నా తల్లి గర్భములో అండపిండంబునై ఉండగా, తల్లి గర్భములో అండపిండంబునై ఉండగా బ్రహ్మాండములకు అధిపతివైన వాడా, తిరిగి నేను బ్రహ్మాండంబున చేరే అంత మటుకు దయారసము నా మీద చూపినావయ్యా. దిస్ ఈస్ రహూమ్
ఇన్ హీబ్రూ. లాస్ట్ వర్డ్ అది మళ్ళీ ఆయన వాడే పదం ఏంటంటే హెసెత్, అనగా దయ. ఈ 3 పదాలను ఒక 8వ వచనంలోనే దావీదు మహారాజు వ్రాయడం గమనార్హం. క్విక్లీ ఎఫెసీలకు రాయబడిన పత్రిక, పౌలు గారు ఫ్రమ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎథిక్స్, డాక్ట్రిన్ టు ఎథిక్స్ ఒకటేసారి హీ షిఫ్ట్స్ హిస్ టోన్. 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అప్పటి వరకు సిద్ధాంతాన్ని గురించి మాట్లాడినటువంటి పౌలు వెంటనే నైతికత గురించి మాట్లాడతాడు. అయ్యా, మీ పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావాన్ని మీరు ధరింప చేసుకోండి అని అంటాడు. ఫ్రమ్ ఐడెంటిటీ టు ప్రాక్టీస్. ఇప్పటి వరకు తెల్లంగేసుకున్నావు, తెల్లలాగేసుకున్నావు, ఉపవాసం ఉన్నావు, ప్రతిరోజు గుడికి పోయినావు, దాని తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నావు, 3 సార్లు ప్రార్థన చేసినావు, దశమ భాగం ఇచ్చినావు, నువ్వు చెప్పే నీతి పనులు అన్నీ చేసినావు. దిస్ ఈజ్ ఆల్ యువర్ ఐడెంటిటీ. నౌ పాల్ ఇన్వైట్స్ యూ, ఎంత మట్టుకు దానిని పాటించినావు. Transition from one phase to the other. And my friend, we close it now. The book of Mark. మార్కు సువార్త చాలా సంక్షిప్తమైనటువంటి సువార్త. We theologians, we call this gospel, probably might have been taken from Quella source. అవన్నీ నేను టచ్ చేయ. కానీ మార్కు సువార్త మొదట రాయబడిన సువార్త అని వేదాంత పండితులు బలంగా నమ్మేటువంటి వాదం. ఈ మార్కు సువార్త ఎట్లుంటుందని అంటే 3 ముక్కల్లా సువార్తని చెప్పేసిండు. ఏందేది? జన్మించిండు, మరణించిండు, తిరిగి లేచిండు, అయిపోయింది, ఖతం. ఇది 3 ముక్కల సువార్త అన్నట్టు. మార్కు అట్నే మాట్లాడతాడు, ఎకతక్కేం మాట్లాడాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జనసమూహంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి కలిగినటువంటి వాని యొక్క అభ్యర్థనను యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని మన్నించి మరి దానిని స్వీకరించి దాని గురించి వారిని స్వస్థత చేసే విధానాన్ని మనం చూస్తాం. కుష్ఠరోగులు అనేటువంటి వారు మొదటి శతాబ్దం, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో వారు ఆల్మోస్ట్ అంటరాని వాళ్ళు అంటే ఈ చిన్నగా పెద్దగా కరోనా చిన్నోసుంటాం లెక్క. అని చూడనీకి కూడా భయపడ్డాం. ఇప్పుడేదో మళ్ళీ కలుస్తున్నాం, చేతిలో చేయగలుగుతున్నాం, హగ్గించుకుంటున్నాం. కానీ ఆనాడు కరోనా వచ్చిందని తెలిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా పెట్టుకున్న దినాలు మనకు ఉన్నాయి, ఇంకా మనం మర్చిపోలే. సో ఆల్మోస్ట్ ఆల్ కరోనా వచ్చినోడి కింద లెక్క. మరి ఆ కుష్ఠరోగి అటువంటి వాడిని మంచిగా చేయడానికి అక్కడ పాపం వాడు ఎలుగెత్తి ఏడుస్తాడు. ఏమనంటే, వాట్ డస్ ద హోలీనెస్ డూ విత్ వెన్ ఇట్ మీట్స్ ద హ్యూమన్ బ్రోకెన్నెస్. పాపం ఇక వాడు అంటే ఇక హి హస్ డన్ ఎవ్రీథింగ్. బాగుగానికి వాడు అన్ని ప్రయత్నాలు చేశాడు. శరీరము ఎట్టి పరిస్థితుల్లో వాడికి సహకరించలేదు. వైద్య శాస్త్రము ఫెయిల్ అయింది, మిసరబుల్గా ఫెయిల్ అయింది. కనుక ఇక భూమి మీద వాడిని బతికించటోడు, వాడు బట్టగట్టడం కేవలం భగవంతుని యొక్క దయ మీద ఆధారపడేటువంటి స్థితికి వచ్చింది. ఇక ఏమన్నా కానీ ఎట్లా అన్నా కానీ కనబడ్డ ఉన్నలా అడుగుతా, కనబడ్డ రాయినే రప్పను అన్నిటిని మొక్కుతా, కనబడ్డ ఆకు పసరు అన్నిటిని మింగుతా, అయితే ఉంటే బాగైతే పోతే అనే కాడికి చేరుకున్నాడు. పాపం యేసుక్రీస్తు ప్రభుల వారు తారసపడిన తర్వాత ఆయనకు ఒక గొప్ప అభ్యర్థన చేసినాడు. అయ్యా, నన్ను జర కరుణించు దేవా, నీ కాలు మొక్తా, జర ఇటు సైడ్ చూడు, లోకం నన్ను మర్చిపోయింది ఏనాడు. మంచుగున్న కాలం నాడు ఈడ కూర్చున్న వాళ్ళందరూ సలాం దొరా అన్నోళ్ళే. మంచుగున్న కాలం నాడు నేను అన్నం కూర పెడితే తిన్నోళ్ళే. వీళ్ళు పైసలు కావాలంటే నేను ఇస్తే బతికినోళ్ళే. ఈ రోజున ఒకే ఒక రోగం వచ్చింది, ఎవ్వడు నాకు కానరాకుండా అయిండు. ఇది యథార్థమైన స్థితి. ఈ రోజున నీవు ఉన్న స్థితిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా మిత్రమా? రేపు నువ్వు చూడలేదు, రేపు నువ్వు చూడవు కూడా. రేపును చూసినటువంటి వాడు దీర్ఘదర్శి కలిగిన వాడు. రేపటి కొరకు నువ్వు ఈరోజే సిద్ధపాటు పడాలి. రేపటి సిద్ధం చేసుకునేటువంటి అవకాశం, ఆధిక్యత భగవంతుడు నీ చేతుల్లో పెట్టినాడు. బీ కేర్ఫుల్ వెన్ యూ బిహేవ్ విత్ ద పీపుల్, వెన్ యూ బిహేవ్ విత్ ద ఎన్వైరన్మెంట్, వెన్ యూ బిహేవ్ విత్ ద సిచ్యుయేషన్స్. బీ కేర్ఫుల్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. తప్పించుకో. ఈసాబ్ యహా ఈ చుకానా హై. పాపం ఈ నా అభ్యర్థనను యేసుక్రీస్తు ప్రభుల వారు విన్నారు. లేవియకాండం 13-14 అధ్యాయం అనుసారంగా ఈ కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వారికి సామాజికంగా వారికి ఎక్కడ కూడా సమాజంలో కానీ సమాజం మందిరంలో కానీ ఆఖరికి ₹1 కోటి భవంతి కట్టుకున్న ఫామ్ హౌస్లో కూడా ఆయనకి జాగలేదు. వాడు ఊరు బయటనే బ్రతకాల్సింది.
he was existentially, he was isolated. When there was a request out of desperation, ఇంగ్లీష్ బైబిల్లో అద్భుతమైన పదం వాడబడ్డది ఏంటంటే జీసస్ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. The word moved with compassion has been used in the book of Matthew, in the book of Luke, in the book of Mark. ఈ 3 సువార్తల్లో కూడా ఇదే పదం వాడబడ్డది. ఇంటెన్షనల్గా రైటర్స్ హ్యావ్ యూజ్డ్ దిస్ వర్డ్. ఈ కంపాషన్ అన్నటువంటి ఈ పదమునకు గ్రీక్ భాషలో యూ స్ప్లాంకెనా అనే గ్రీక్ పదం వాడబడ్డది. యూ స్ప్లాంకెనా అన్న పదం యొక్క అర్థం ఏంటి? ఇది 2 ద్విపద యొక్క సమ్మేళనం. యూ అనగా గుడ్, వెల్. స్ప్లాంకెనా అనగా ఇన్వర్డ్ పార్ట్స్, ఇన్వర్డ్ ఆర్గన్స్. జీసస్ వాజ్ మూవ్డ్ విత్ యూ స్ప్లాంకెనా అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన అంతరంగములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దాని ఏమనాలి, ఆర్గన్స్, ప్రతి విధమైనటువంటి ఆర్గన్స్ ద్వారా ఆయన మంచితో వాడి పట్ల ఆయన కదిలింపబడ్డాడు అన్నది దీని భావం. ఎందుకు ఈ యూస్ ప్లాంకనా అన్న పదం ఇక్కడ వాడబడ్డదనంటే, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. 1st century ఏన్షియంట్ గ్రీక్ యొక్క ఆంథ్రోపాలజీలో ఈ ఇన్నర్ ఆర్గన్స్, అనాటమీ చదివిన వాళ్ళకి తెలుసు, డాక్టర్ అమ్మలకు తెలుసు ఇది. ఈ ఇన్నర్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మంచి అనేటువంటి భావన లోన దేవుడు నిర్మించినటువంటి ప్రతి ఆంతరంగిక అవయవాల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ఒక మంచి ఫీలింగ్ అన్నది 1st century గ్రీక్స్ ఆంథ్రోపాలజీ బలంగా విశ్వసించింది. అందుకే యూస్ ప్లాంకనా అన్న పదం మార్కు సువార్తలో అది వ్రాయబడ్డది. దట్ మీన్స్ అక్షరార్థంగా యూస్ ప్లాంకనా అన్న పదంకి అర్థం ఏంటంటే హ్యావింగ్ గుడ్ ఇన్నర్ ఫీలింగ్స్. అందుకే పెద్ద మనుషులు అంటారు, ఏమంటారంటే యద్భావన, చెప్పరు, మీరంతా పెద్ద మనుషులు కాదు, నేను ఒక్కనే పెద్ద మనిషిని. యద్భావన తద్భవతి అని అంటారు. అంటే నీ మనసులో ఏ భావన ఉంటుందో అదే నీ భవిష్యత్ అవుతుంది. సింపుల్. నీ మనసులో ఏ భావన ఉంటుందో అదే నీ భవిష్యత్. నీ భవిష్యత్ అనేది నీ భావనలోనే నువ్వు నిర్మించుకోవచ్చు. థింక్ ఆల్వేస్ గుడ్, గుడ్ విల్ హ్యాపెన్ టు యూ. థింక్ ఆల్వేస్ పాజిటివ్, పాజిటివిటీ విల్ హ్యాపెన్ టు యూ. థింక్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. దట్స్ హౌ ఐ హ్యావ్ డెవలప్డ్ మై లైఫ్ స్టైల్. నేను ఓడిపోయినా సరే నేను ఏమనుకుంటానంటే, సరే పర్వాలేదు ప్రభువా, నాతో పాటు నువ్వు కూడా ఓడిపోయినావు కదా అనుకుంటా. నేను నిన్ను నమ్ముకొని బతుకుతున్నాను కదా, నిన్ను నమ్ముకొని బతుకుతున్నాను. నీ సిద్ధాంతం అక్షరార్థంగా పాటించేవాడిని నేను. కనుక సిద్ధాంతాలు పోయినాయి, పర్వాలేదు, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇంకో మేలు ఉండవచ్చు, ఐ డు నాట్ నో. కానీ బట్ స్టిల్ ఐఎమ్ ఎట్ యువర్ ఫీట్. యూ క్యాన్ యూస్ మీ, యూ క్యాన్ డైరెక్ట్ మీ, యూ క్యాన్ గైడ్ మీ. ఎందుకంటే అల్టిమేట్గా నీ ఉప్పు తిని బతుకుతున్నాను నేను. నీ పని నేను చేయాలా, నీ ఉప్పు తిన్నంతకాలం నీ పని నేను చేయాలా. కనుక ఆ పని చేయడానికి నాకు శక్తినిస్తే చాలు, ఇక అంతకన్నా ఎక్కువ ఏమొద్దు. యుక్తి అది మనుషుల వశం, శక్తి నీ వశం. కనుక నీ శక్తి నాకు సరిపోతుంది. దట్స్ హౌ వీ నీడ్ టు డిఫైన్ అండ్ రిఫైన్ అవర్ వాట్ టు సే ద ఆర్ట్ ఆఫ్ లైఫ్. యూస్ ప్లాంకనా ఈజ్ సంథింగ్ హ్యావింగ్ గుడ్ ఇన్నర్ ఫీలింగ్స్. మూవ్ డీప్లీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గట్ ఫీలింగ్. అనగా బోన్ దాని ఎముకల యొక్క మూలికలో నుంచి కూడా ఉత్పన్నమయ్యే మంచి ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు కదిలింపబడ్డాడు. మై ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ ద లెంట్ సీజన్ నౌ. దేనితో నువ్వు కదిలింపబడుతున్నావు? ఫస్ట్ థింగ్, యు ఆర్ కాల్డ్ because you have believed it. Second thing, you are already in covenant with him. ఆయనతో నిబంధనలో నీవు ఉన్నావు. ఇప్పుడు మూడవది ఏంటంటే, పిలుపు తగిన నిబంధన పరిపూర్ణం కావాలంటే నీవు మంచి కొరకై కదిలించబడాలి. కొన్ని సందర్భాలలో నేను ద్వేషించిన వారు నీ యొక్క మంచి కొరకు ఎదురు చూస్తున్నారేమో నాకు తెలీదు. లేదా కుటుంబంలో నీకు అన్యాయం చేసిన నీ తోబుట్టువులు ఈ రోజున దేహి అని నీ సహాయం కొరకు వారు చెయ్యి అర్థిస్తున్నారేమో నాకు తెలీదు. ఇన్ని రోజులు నిన్ను శపించిన వారు నీ గుమ్మం దగ్గర నిలబడి నీ యొక్క మంచి మాట కొరకు ఎదురు చూస్తున్నారేమో నాకు తెలీదు. నీ నాశనం కొరకు అహర్నిశలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఈ రోజున అవసరతను బట్టి నీ యొక్క ముఖము దర్శనము కొరకు ఎదురు చూస్తున్నారేమో నాకు తెలియదు మిత్రమా. ఇవన్నీ నువ్వు చేసినప్పటికీ ఆయన నిన్ను కరుణించి ఇంకా నీ ప్రక్కన నిలబడ్డాడు గనక
ఆయన ముఖదర్శనము నీకు కలిగిందని భావిస్తే మనుషుల ముఖము స్వరూప స్వభావాలను విస్మరించి భగవంతుని యొక్క ముఖ దర్శన స్వరూప స్వభావాలను ప్రతిబింబింపచేసే సాధనంగా దేవుడు నిన్ను నిలబెట్టినాడని నువ్వు విశ్వసిస్తే ఆయన స్వరూపాన్ని విశ్వములో ప్రతిబింబింప చేయడానికి దేవుడు ఈ రోజున మిమ్మల్ని విశ్వములోనికి పంపిస్తున్నాడు. విజయీ భవ. దేవుడు మీకు తోడై ఉండును గాక.